తన సొంత నిధులతో చేసిన కార్యక్రమాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సేవలకి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసే సమయంలో వారికి అండగా నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వస్తే పెద్ద పెద్ద వాళ్లు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేదానికి భయపడే రోజుల్లో అన్నిటికీ తెగించి ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్. 2014 ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా వెనక్కి వెళ్లిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేని రోజుల్లో నెల్లూరు నగర మేయర్ గా అబ్దుల్ అజీజ్ గారి ఎంపీ సమయంలో, జిల్లా పరిషత్ చైర్మన్ గా రాఘవేంద్ర రెడ్డి గారి ఎంపీ సమయంలో అధికారం ఎలా చేయాలా, తాను సొంతంగా ఎలా చేయాలా, లేదు ఎవరైనా అవసరం ఉండి తన కాడికి వస్తే కులాలు మతాలు పార్టీలు అతీతంగా 10 మందికి సేవ ఎలా చేయాలా, ప్రభుత్వం ద్వారా ఎలా పనులు చేయించాలా ఆలోచన చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంతటి తీవ్ర మనస్తాపం. దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, అయ్యా నేను ఎన్నికల్లో పోటీ చేయను, నాకు ఆ ఉద్దేశం లేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాను, అన్ని రకాల కూడా నా వంతు బాధ్యతలు అందిస్తాను అని చెప్తే, కాదు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది, మీరు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్తే విధిలేని పరిస్థితుల్లో వారు అంగీకరించి పోటీకి సిద్దమయ్యారు. వారు పోటీకి సిద్దమైన తర్వాత అడుగడుగునా కూడా అవమానాలు, అడుగడుగునా కూడా కుట్రలు, అడుగడుగునా కూడా కుతంత్రాలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫలానా అభ్యర్థిని మార్చమని కానీ లేదా ఫలానా అభ్యర్థిని ఉంచమని కానీ ఎక్కడా చెప్పాలి. తాను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థుల్ని పెడుతుందో వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అనేక ప్రాంతాల్లో కూడా తిరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, దీవించండి, ప్రోత్సహించమని చెప్పారు. అలాంటిది ఒకరోజు ఒక అభ్యర్థిని జిల్లా దాటిస్తారు. దాటిచ్చిన తర్వాత ఎందుకు దాటిచ్చాయంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాటించమని చెప్పారని చెప్తారు. పత్రికల్లో టీవీల్లో వార్తలు వస్తాయి. దాన్ని వైసీపీ అధిష్టానం ఖండించదు. అదేవిధంగా ఇంకా బాధాకరం ఏమిటంటే ఒక అభ్యర్థి టికెట్ ఇస్తారు, మరో కొంతమంది టికెట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వెంటనే టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ అభ్యర్థుల్ని వ్యతిరేకించారు అని చెప్పారు. వైసీపీ అధిష్టానం ఇది ఖండించదు. అసలు అభ్యర్థుల ఎంపికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడలేదే. మాట్లాడినప్పుడు వ్యతిరేకించారా, సమర్థించారా, ఏ విధంగా తెలుస్తుంది? వారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా, మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి, అందరం కలిసి పనిచేస్తాం, సమన్వయం చేసుకుంటామంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థితో చర్చలు లేకుండా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసుతో అంగీకరించారు. అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. ఎందుకు మార్చారయ్య అంటే వెంటనే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి. ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు. ఏమని? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు. ఏం చేయాలనుకుంటారు వీపీఆర్ గారు? ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండా వీపీఆర్ గారు అడగలా. పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని. అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ గౌరవించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచించారు. ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన
ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ శ్రేయోభిలాషులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని, ఎందుకంటే ప్రజలకి 10 రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా. రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా. మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాద రహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేయోభిలాషులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మళ్లీ చెప్తూ ఉన్నా, ఈ రోజు రాష్ట్రంలో ఒక జన ప్రభంజనం, తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఒక జన ప్రభంజనం. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలాంటి పెద్ద మనుషులు, మీలాంటి సంస్కారవంతులు 10 మందికి 10 రకాలుగా మేళ్లు చేయాలా, అటు సొంత నిధులతో అటు ప్రభుత్వ పరంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి. 10 కాలాల పాటు నెల్లూరు జిల్లాకి మీ సేవలు అత్యంత అవసరం. కాబట్టి మీరు మంచి మనసు చేసుకుని శ్రేయోభిలాషులతో మాట్లాడి, సన్నిహితులతో మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీకి రావాలని జిల్లా ప్రజల పక్షాన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నా. నా ఆకాంక్షని మీకు తెలియజేస్తూ ఉన్నా. మంచి నిర్ణయం వీపీఆర్ గారు తీసుకుంటారని ఆశిస్తున్నాను. సార్, మీరు కలిశారు, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి రావాలని ఏమైనా కోరారా? వీపీఆర్ గారిని కలిసాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానికి షాలువాతో బొకేతో సత్కరించాము. ఈ లోపల మీడియా సోదరులందరూ ఇచ్చారు. ఇప్పుడు వెళ్లి మీడియా పరంగా ఏ విధంగా ఆహ్వానించామో వారిని స్వయంగా కూడా ఆ విధంగా ఆహ్వానిస్తాం. ఓకే సార్, నేను కిరణ్, నీ క్వశ్చన్స్. ఇప్పుడే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు వైసీపీకి పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ మెంబర్షిప్కి రాజీనామా చేస్తున్నట్టు చూశాం. నాకు అర్థమైంది ఏంటంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 10 రూపాయలు దానాలు చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, 10 మందికి సహాయం చేసేవాడు. ఆయన విపిఆర్ కన్వెన్షన్ పక్కన బ్యూటిఫుల్ ఆ పిల్లలకి, పేద పిల్లలకి రూపాయి లేకుండా మంచి బ్యూటిఫుల్ స్కూల్ కట్టించారు. అటువంటి దేవాలయాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, మంచినీళ్ళ ప్లాంట్లు జిల్లా అంతా. అటువంటి వ్యక్తి కూడా ఆయనేమి కుట్రలు కుతంత్రాలు పాలిటీషియన్ కాదు. వైసీపీలో ఏమని లేకపోయినాడంటే, ఆ పార్టీ పోకడ ఎట్టుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇది, ఇక్కడ జిల్లాల్లో మంత్రులు, అందుకని ఈరోజు ఆయన రిజైన్ చేసినాడు. అటువంటి మంచి వ్యక్తులు, 2 దంపతులు తెలుగుదేశంలోకి రావాలని అందరం కలిసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలా, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంలోకి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.